హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన లాక్డౌన్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నాను. అలాగే ఫర్ యూ ఛానల్ వారికి, అనిత మేడంకి, ఈరోజు ఈ యొక్క ఇందులో పాల్గొన్న ఆత్మ మిత్రులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఒకసారి ఒక 5 నిమిషాలు ధ్యానంలో పాల్గొందాం. అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతిపుంజం వల్లే మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న ఆ గది అంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతిపుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సోల్ స్టార్ చక్రకి కనెక్ట్ అవుతున్నాము. మనందరి ద్వారా ఒక సామూహిక చైతన్యం అనేది ఏర్పడింది. కాంతి లోకాల నుండి ప్రవహిస్తున్న కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5 సెకండ్స్ ఆగి కళ్ళు తెరవండి. సో నిన్న మనం ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతమైన శక్తి దాగి ఉన్నటువంటి శక్తి గురించి తెలియజేశారు మనకి. అది ఎలా మనం వెలుపలికి తెచ్చుకోవాలి, ఎలా ఎదగాలి అనేది మనకు అందులో చెప్పడం జరిగిందండి. ఈ రోజు మన యొక్క ఆత్మ ప్రగతి గురించి చెప్తున్నారండి. ఇందులో ఏప్రిల్ 9వ తారీఖు 2020లో జరిగింది. ఇది ఒక ఆత్మ ఉన్నత లోకాల్లో ప్రణాళికలు వేసుకుని భూలోకానికి వచ్చి ఆ ప్రణాళికలు మరిచిపోయి తిరిగి వెళ్తుంది. కానీ ఎన్ని జన్మల తర్వాత అయినా తెలుసుకుని జీవించవలసిందే. ఒక పిరమిడ్ మాస్టర్ తన జన్మ ప్రణాళిక ప్రకారము భూమి మీదకు వచ్చి అందరికీ ధ్యానం నేర్పి తిరిగి వెళ్తాడు.
సహసృష్టికర్తలుగా ఉన్నత లోకాల్లో ఉంటూ పనిచేస్తాడు. అందుకే గొప్ప పిరమిడ్ మాస్టర్లు భూమి మీద ఆ పని ముగించుకొని ఉన్నత లోకాల్లో పని చేయడానికి వెళ్ళారు. ఏ మనిషికైనా చావు పుట్టుకలు తప్పవు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. మరణం అనేది సర్వసాధారణమైన విషయమే. చావు అంటే శరీరాన్ని వదిలిపెట్టడం. జన్మం అంటే శరీరంలో ప్రవేశించడం. యక్ష ప్రశ్నలలో యక్షుడు యుధిష్ఠిరుని ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటేంటి అని. అప్పుడు యుధిష్ఠిరుడు చుట్టూ మనుషులందరూ చనిపోతున్నా తాను మాత్రం ఎప్పటికీ చనిపోను అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. అదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం అని చెబుతాడు. చుట్టుప్రక్కల మనుషులందరూ శరీరాన్ని వదిలిపెట్టేస్తూ ఉన్నప్పుడు మనం మన శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. అది రేపో మాపో, ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండేవాళ్ళం కాదు. వచ్చిపోయి వాళ్ళమే. ప్రతి ఇంట్లోని ఇది మామూలుగా జరిగే విషయమే. సర్వసాధారణమైన విషయమే. చావు అంటే శరీరాన్ని వదిలిపెట్టడం. జన్మ అంటే శరీరంలో ప్రవేశించడం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎందుకోసమైతే జన్మ తీసుకున్నామో అది చేయకుండానే తిరిగి వెళ్ళిపోవడం. ఒకానొక విషయం కోసం చక్కగా ప్రణాళిక వేసుకొని, పథకాన్ని వేసుకొని, పై లోకాల్లో రిహార్సల్స్ వేసుకొని, ఇక్కడికి వచ్చి అది మరిచిపోయి ఏదేదో చేసుకొని వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. సత్యం కోసం వచ్చిన వాళ్ళం ఆ సత్యాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. ఆనందంగా జీవించడం కోసం వచ్చిన వాళ్ళం వదిలిపెట్టి ఏడిపిస్తూ, ఏడుస్తూ వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. భగవంతుడివి అయ్యి ఉండి, ఒక ప్రణాళికను రచించుకొని వచ్చి, రసాభాస చేసుకోవడమే ఆశ్చర్యకరమైన విషయము. ఇక్కడ కోళ్లను, మేకలను చేపలను చంపి బ్రతకడమే ఆశ్చర్యకరమైన విషయము. రక్తపాతం చేయడమే ఆశ్చర్యకరమైన విషయము. నేను హాయిగా బతికితే చాలు. నా పక్కవాడిని చంపి అయినా నేను బతికితే చాలు అనుకోవడమే దుర్భరమైన విషయము. మానవాళి అంతా అలాగే ఉంది. ఒక మహాత్ముడు, పూర్ణమైన వ్యక్తి పని ఎందుకోసం వచ్చాడో ఆఖరి శ్వాస వరకు ఆ పని చేయడమే ఉన్నతమైన విషయము. నా శక్తియుక్తులన్నీ పణంగా పెట్టాను. నేను నా పని సంపూర్ణంగా చేశాను అని మనం మన అంతిమ క్షణాల్లో చెప్పుకోగలగాలి. అంటే మనము మన యొక్క లక్ష్య సాధన చేసాము అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనలోకి వచ్చిన రోజు మన యొక్క జన్మ సఫలీకృతమైనట్టుగా అని చెప్తున్నారు. అంతిమ క్షణాల్లో నేను ఇది చేసి ఉంటే బాగుండేది, అది చేసి ఉంటే బాగుండేది అన్న భావనలో ఉండకూడదు. అలాంటి భావన వచ్చింది అంటే నువ్వు ఆ యొక్క జన్మ మనం ఫుల్‌ఫిల్ చేయలేదని అర్థం. దీక్షగా ధ్యానం చెబుతూ ఉంటే మన జన్మ సఫలం అవుతుంది. మన జన్మ ప్రణాళికను మనము ప్రతి క్షణము గుర్తుంచుకోవాలి. ఏ క్షణమైనా మనకు పిలుపు రావచ్చును. మనమందరం ఇక్కడ కాకతాళీయంగా పుట్టడం లేదు. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్యం, కారణం, ప్రణాళిక ఉంటుంది. కారణమే జన్మకు మూలం. కారణం విత్తనమైతే వృక్షమే కార్యము. ఆ కార్యమే కారణంలో నిక్షిప్తమై ఉంటుంది. అది బయటకు వస్తుంది. సాగు ద్వారా, జీవితం ద్వారా, జన్మ ద్వారా మహాత్ములందరూ తాము ఎందుకోసం జన్మించారో తెలుసుకున్నవారే. వాళ్ళకు సంసారాలు, కష్టాలు, కన్నీళ్లు, ఆటుపోట్లు, అవమానాలు అన్నీ ఉంటాయి. కానీ వాటిని లెక్క పెట్టరు. ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వాళ్ళ ఆత్మ ప్రగతి అనుసారం వెళ్ళడమే ఆ జన్మకు కారణమవుతుంది. ఒక్క మెట్టు అయినా ఎక్కి తీరాలి ఆత్మస్థాయిలో. తమో గుణంలో ఉన్నవాళ్ళు రజోగుణంలోనికి, రజోగుణంలో ఉన్నవాళ్ళు సాత్వికానికి, సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు శుద్ధ సాత్వికానికి, శుద్ధ సాత్వికంలో నుంచి నిర్గుణానికి వెళ్లి తీరాలి. ఇది క్రమం. వీటన్నిటికి ఎన్ని జన్మలు పడతాయో ఆత్మ అన్ని జన్మలు తీసుకుంటుంది. ఆత్మ తాను ఎన్నుకున్న లక్ష్యాలకు సరిపడా పరిస్థితులను ఎన్నుకొని పుడుతుంది. ప్రతి జన్మలోనూ పాఠాలు నేర్చుకోవాలి. కొన్ని జన్మల్లో పాఠాలు నేర్పించడం కోసం వస్తే, ఆ పాఠం నేర్పించడం కోసం నేర్చుకోవాలి. పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రణాళిక ఈ జన్మలో ధ్యానం, శాకాహారం, ఆత్మ విజ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం నేర్పించడం. అన్ని పాఠాలు నేర్పించడం కోసమే పిరమిడ్ మాస్టర్స్ పుట్టారు. కనుక జీవించి ఉన్న జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే మనకి ఎంతగానో తృప్తి ఉండాలి. నేను బాగానే జీవించాను. నేను సరైన నిర్ణయాలు తీసుకున్నాను. ఎన్ని త్యాగాలకైనా వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా ఓర్చుకున్నాను.
నేను ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరిని చంపలేదు. అన్నిటిని భరించి నా జీవితాన్ని సుఖమయం చేసుకున్నాను. నా జీవిత ప్రణాళికలో నేను జీవించాను. పరులకు ఆత్మజ్ఞానం అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. నా కష్టాలు, నష్టాలు, అవమానాల్లో ఉంటూ నా తోటి వాళ్ళందరూ రాళ్ళు వేస్తున్నా సరే నేను సంతృప్తిగా చేశాను. కష్టాలు, నష్టాలు సదా ఉండవు. మనం వచ్చిన పని ముగియగానే శరీరాన్ని వదిలి భూలోకం నుంచి నిష్క్రమిస్తాము. ఎన్నో లోకాల నుంచి వచ్చాము. మరెన్నో లోకాలకు వెళ్తాము. ఈ కథ కంచికి వెళ్తుంది. సత్యలోక వశలమైన మనం భూలోక యాత్ర ముగియగానే సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోతాము. మనం చేయదగిన లోక కళ్యాణ కార్యక్రమాలను చేసి మరీ వెళ్ళాలి. అనేక జన్మలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేర్పిస్తూ నేర్చుకుంటున్నా. ఇక అంతిమ జన్మల్లో ఉన్న వాళ్ళే ఈ పిరమిడ్ మాస్టర్లు. ఇది మన చివరి లోక కళ్యాణ ప్రయాస. ఇంతకన్నా చేయాల్సింది ఏమీ లేదు. ఈ జన్మ ఆఖరి జన్మ. నేర్పించే జన్మ. ప్రతి చిన్న విషయం దగ్గర నుండి ప్రతి పెద్ద విషయం వరకు అన్నీ నేర్పిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం జీవించిన తర్వాత నేనింకా నిష్క్రమించే సమయం వచ్చింది అని మహాత్ములు మాత్రమే చెప్తారు. అదే మహాత్ముల లక్షణం. ఒకానొక పాత్ర కోసం రంగప్రవేశం చేశాము. పాత్ర ముగిసినప్పుడు రంగం నుండి నిష్క్రమిస్తాము. ఎలా అయితే మన పత్రి సార్ చూడండి ఆయన అనుకున్నది ఆయన ఇక్కడ స్థాపించగానే ఆయన వెళ్ళిపోయారు. ఆయన యొక్క బాడీని వదిలేసి మనకి ఆస్ట్రల్‌గా మనకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేయాల్సింది అయిపోయింది. అందరికి ధ్యానం నేర్పించడం ఇంకా అయిపోయింది. ఆయన చేయాల్సింది ఇంకా లేదు. ప్రతి మనిషి మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళే అవేకన్ అవ్వాలన్నమాట. సో, అలాగా మనం కూడా మన యొక్క పూర్తి లక్ష్యం నెరవేర్చుకొని మనం కూడా ఎళ్ళిపోగలగాలి. మరికొన్ని జన్మల తర్వాత ఆ నేర్పించడం పని కూడా అయిపోతుంది. అక్కడి నుండి సృష్టి కార్యక్రమాలను చేసుకుంటాం. ఇంకా వాళ్ళు గవర్నమెంట్‌లో ఉంటారు. ఎవరు ఏ జన్మలు తీసుకోవాలి, ఏ లోకంలో ఏ వృక్ష సంపద, ఏ జంతు సంపద ఉండాలి వంటి విషయాలు చూసుకుంటారు. భూలోకంలో పని ముగించుకున్న తర్వాత పిరమిడ్ మాస్టర్లందరూ ఆ లోకాలకు చేరుతారు. దానితో జన్మరాహిత్యం పొందుతారు. ఆత్మలు ఏకమైపోయినప్పుడు అదే కథ కంచికి, మనమింటికి. సర్వాత్మక సహసృష్టికర్తలుగా ప్రకృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ భూమి మీద అయిపోతే ఇంకా గవర్నమెంట్‌లో ఉంటారు అంటున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరు ఎక్కడ ఎలాగా వర్క్ చేయాలి, ఎవరు ఎలాగా ఉండాలి అనేది ఎలాగా రూలింగ్ చేస్తదో అలా మనం కూడా రూలింగ్‌లో ఉంటాము అని చెప్తున్నారనమాట. శ్రీరాములు వారు నిష్క్రమించిన సమయంలో హనుమంతుల వారిని దర్శించినప్పుడు నాయనా నీవు యుగాల పర్యంత్యం భూలోకంలో ఉండి ఈ ధ్యాన సందేశాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచు నాయనా అని చెప్పారు. యుగాల తరబడి ఉన్నారు. అది ఆయన ప్రణాళిక. చిరంజీవిగా ఉన్నారు హనుమంతుల వారు. పరశురాముడు, అశ్వత్థామ, విభీషణుడు వారి వారి ప్రణాళిక ఎప్పటికీ ఇక్కడ ఉండడం. యుగాల పర్యంతం వారు ఇక్కడ ఉన్నారు. ఈ భూలోకాన్ని ఉద్ధరిస్తూ, సంరక్షిస్తూ, అందరికీ సహాయం చేస్తూ. అది వారి ప్రణాళిక. అన్ని ప్రణాళికలు ఉత్తమమైనవే, ఉన్నతమైనవే. ప్రతి ఒక్కరూ భగవంతులే. అన్ని జన్మలు ఉత్తమమైన జన్మలే. కారణంతో అవుతున్న కార్యాలే. మహత్తుతో కూడి ఉన్నదే. మనకు శరీరం ఉంది అంటే మనం చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నట్లే. అందుచేతనే బ్రతికి ఉన్నాం. లోక కళ్యాణ కార్యక్రమాలు చేసేది అందుకే. పరోపకారార్థ మిదం శరీరం. నేర్చుకునే జన్మలో ఈ శరీరం మన కోసం ఉంది. నేర్పించే జన్మలో అందరి కోసం ఉంది. పిరమిడ్ మాస్టర్ల జన్మలు అందరికీ నేర్పించడం కోసమే ఉన్నది. శరీరం ఉన్నన్ని రోజులు కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించాలి. ప్రణాళికలు అన్నీ పూర్తి చేసుకునే ఈ శరీరం నుంచి నిష్క్రమిస్తారు. ఇందులో ఆత్మ యొక్క ప్రగతి గురించి ఈ విధంగా చెప్పడం జరిగిందండి. పరోపకారార్థమే మన యొక్క ఈ శరీరం ఉండాలి అని తెలియజేస్తున్నారు. మన యొక్క ఈ పిరమిడ్ మాస్టర్ల యొక్క అంతిమ లక్ష్యం అదే. తర్వాత ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య బోధనా యోగాలు 11వ తారీఖున ఏప్రిల్ 11న చెప్పడం జరిగింది ఇది. యోగం అనే పదాన్ని గత జన్మల నుంచి వచ్చిన పుణ్యఫలం అన్న అర్థంలో కూడా వాడతారు. ఇక్కడ ఉన్నతమైన సంస్కారం, భోగభాగ్యాలు, విద్య కలిగి ఉన్న వారిని వాళ్ళకి గొప్ప యోగం ఉంది అనుకోవడం పరిపాటి. అది సాధారణ మానవులకు తెలిసింది. అయితే ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం వంటివి గొప్ప యోగాలు. పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్ప సాధన, బోధన, యోగం కలిగి ఉన్నవారు. అంటే ఇక్కడ మనకి నిత్య వాడుకలో మామూలుగా మనం అనుకునే సంస్కారము, భోగభాగ్యాలు, విద్య ఉంటే కనుక వాళ్ళు యోగవంతులని మామూలు భౌతిక స్థితిలో మనం అనుకుంటాం. కానీ పిరమిడ్‌లో మన యొక్క ఈ యొక్క ధ్యాన పిరమిడ్‌లో ఏవుంటే మనం యోగులవుతారంటే
ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం ఉంటేనే వాళ్ళు గొప్ప యోగ స్థితిలో ఉన్నట్టు అని చెప్తున్నారు మనం. ప్రతి ఆత్మ, ఆత్మ, పరమాత్మ, మహాత్మ, పూర్ణాత్మ అయ్యి తనను తాను సర్వాత్మగా తెలుసుకోవాలి. ప్రతి ఆత్మ కూడా సర్వాత్మగా తెలుసుకోవాలి అంటున్నారు. మనం మాట్లాడినప్పుడు మన గురించి మనకు బాగా తెలుస్తుంది. అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు మనం వింటే మనకు తెలియనిది బాగా తెలుస్తాయి. మనం మాట్లాడకపోతే మనకు ఎంత తెలుసో మనకే తెలీదు. అవతల వాళ్ళు చెప్పింది మనం వినకపోతే వాళ్ళ గురించి మనకు తెలియదు. మన గురించి మనకు తెలియాలంటే మన మాటలు మనమే వినాలి. మనం మాట్లాడే కొద్దీ మన మాటలు ఇంకా తియ్యగా, ఇంకా శాస్త్రీయబద్ధంగా, ఇంకా సందర్భోచితంగా ఉంటాయి. ఆ నాణ్యత వస్తుంది. మనం మాట్లాడుతూ ఉంటే మన మాటలు మనకే ఇంకొంచెం ఇంపుగా, సొంపుగా ఉంటాయి. మనం బాగా వింటుంటే అందరూ మనకు బాగా అర్థమవుతారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మనకు అర్థం అవ్వాలి అంటే చెవి రిక్కించుకొని వినాలి. మన మాటలు మన చెవులు వింటాయి. మన మాటల్ని ఎక్కువగా వినేది మనమే. మన గురించి మనకు చెప్పేది మన మాటలే. మన మాటల ద్వారా మనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అద్దం ముందు నిలబడి ఉంటే మన ముఖం ఏమిటో మనం తెలుసుకున్నట్టు, మన మాటలు వింటే మనం ఏమిటో మనం తెలుసుకుంటాం. మన మాటల ద్వారా ఈ ఆత్మ పదార్థము ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటాము. అద్దం ద్వారా మన దేహం గురించి తెలుసుకుంటాము. మన మాటల ద్వారా దేహి గురించి తెలుసుకుంటాము. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ సోల్. మన మనసులో బాధగా ఉందనుకోండి, మన ముఖం ముడుచుకుని ఉంటుంది. మన మనసులో సంతోషం ఉంటే ముఖం కూడా నవ్వుతో విచ్చుకుంటుంది. నోటి నుండే వచ్చే మాటలు మన ఆత్మ పదార్థం ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అని సూచిస్తాయి. మనసు బాధ లేదా సంతోషంతో నిండి ఉంటే ఆత్మ అనేది అజ్ఞానం లేదా సుజ్ఞానంతో కూడి ఉంటుంది. అజ్ఞానం లేదా సుజ్ఞానం అనేది మన మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి మాట్లాడే మా 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 విధానాన్ని బట్టి అతని యొక్క ఆత్మస్థితిని మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే అంతే కదండీ! మనకున్న జ్ఞానాన్ని బట్టే కదా మనం మాట్లాడతాము. వారి యొక్క ఆత్మస్థితిని మనం చెప్పగలం. వారి యొక్క మాట్లాడే విధానాన్ని బట్టి. అలాగే పుస్తకాలను మనం చదవకపోతే మహాత్ములు ఇచ్చే సందేశాలు మనకు తెలియవు. అందుకే పుస్తకాలు బాగా చదవాలి. మహాత్ములు చాలా కూలంకషంగా వివరించి చెబుతారు, రాస్తారు. రాయడం అనేది ఒక గొప్ప నిష్ణాతుల కళ. ఆ పుస్తకాలు చదివినప్పుడు మనకు ఎనలేని లాభాలు వస్తాయి. మహాత్ముల, పరమాత్ముల, విశిష్ట ఆత్మల పుస్తకాలను ఎప్పటికీ చదువుతూనే ఉండాలి. తద్వారా మన బుద్ధి వికసిస్తూనే ఉంటుంది. పుస్తకంలోని మాటలు నాకు అర్థమయ్యాయి. అప్పుడు ఓహో! ఈ మాటలను బాగా అర్థం చేసుకున్నానా? కానప్పుడు ఓహో! ఈ మాటకు అర్థం కావడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ విషయాన్ని బాగా చెప్పారు, బాగా చెప్పలేదే అన్న విషయాలు మనకే తెలుస్తాయి. అంటే అర్థమైతే అర్థమైందనుకుంటాం. అర్థం కాకపోతే నాకు ఇంకా కొంత వ్యవధి అంటే మనం ఆ ఫ్రీక్వెన్సీకెళ్తే గాని కొన్ని అర్థం కావు. అలాంటి జ్ఞానం కూడా మనకి ఉంది అని చెప్తున్నారిక్కడ. పుస్తకాలు చదవడం వల్ల మన బుద్ధి వికసిస్తుంది. మొగ్గ పువ్వు అయ్యి వికసిస్తుంది. లేకపోతే మొగ్గలోనే ఉంటుంది బుద్ధి. మన మెదడు స్వాధ్యాయం కంటే ముందు ఒక మొగ్గగా ఉంటుంది. ఆ తర్వాత పుష్పంగా వికసిస్తుంది. మొగ్గ పువ్వు అయినప్పుడు దాని పరిమళం, అందం బయటకు వస్తుంది. స్వాధ్యాయం ద్వారా ఆత్మబుద్ధి అనేది వికసిస్తుంది. సువాసనను పరిమళింపజేస్తుంది. ప్రకృతి సహజంగా మొగ్గ పువ్వు అవుతుంది. కానీ ఆత్మ కావడానికి స్వాధ్యాయం అనే యోగం చేయాలి. బాగా మాట్లాడాలి. తన గురించి తాను తెలుసుకోవాలి. అందరివి వినాలి. దానితో పాటు మనం ఎంతో ధ్యానం చేసుకోవాలి. మనం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయకముందు మొగ్గలాగా ఉంటాము. ధ్యానం చేసిన తర్వాత ఒక పువ్వులాగా వికసిస్తాము. అలా చేస్తే గాని ఈ ఆత్మ పరమాత్మ, మహాత్మ అనే ఒక గొప్ప పువ్వుగా తయారు కాదు. ఈ సాధనలవి చేయకపోతే మళ్ళీ అనేక జన్మలు తీసుకొని పుట్టవలసిందే. అనేక జన్మల నుంచి సాధన చేసుకుంటూ వస్తే ఈ భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేసి మొగ్గ నుంచి పువ్వులాగా వికసింపవచ్చు. మళ్ళీ జన్మ తీసుకోవడం నుంచి తప్పించుకోవచ్చు. కాయ పండు అయినప్పుడు తియ్యగా ఉంటుంది. మొగ్గ పువ్వు అయినప్పుడు వికసిస్తూ పరిమళిస్తుంది. ఈ 2 ప్రపంచానికి అర్పితమవుతాయి. ధ్యాన యోగం, సజ్జన సాంగత్య యోగం, స్వాధ్యాయ యోగం, తర్వాత మాటలు చెప్పడం అనేది బోధనా యోగము. సాధనా యోగంతో పాటు బోధనా యోగం కూడా ఉంటే ఇంకా మన గురించి బాగా తెలుస్తుంది. ధ్యానంలోకి వచ్చి ఒక్కరోజైనా సరే
ధ్యానం గురించి పరిచయం లేని వాడికి నేర్పించడం ద్వారా మనం ఇంకా ఎక్కువగా నేర్చుకోగలం. సంగీతంలో సరళి స్వరాలు మనం నేర్చుకున్న తర్వాత అసలు సంగీతమే పరిచయం లేని వాడికి అది నేర్పించవచ్చును. తద్వారా మనం ఇంకా గొప్పగా నేర్చుకోగలుగుతాము. ఆనాపానసతి ద్వారా శ్వాస మీద ధ్యాసతో తలనొప్పి, ఆరోగ్య సమస్యలు మొదలైన ఏ సమస్య అయితే తుడిచిపెట్టుకుపోయిందో అది నోరు విప్పి దాని గురించి తెలియని వారికి బోధించాలి. ధ్యాన సాధన మొదటి రోజు నుండి బోధనా యుగంతో ఉండాలి. అదే పిరమిడ్ సిద్ధాంతం. అదే అంతా ఎవరికీ తెలీదు. అందరికీ కొంత మాత్రమే తెలుసు. తెలిసింది నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా చెప్పేవారే మహాత్ములు. ఆ తెలిసింది కూడా చెప్పకుండా నోరు మూసుకొని కూర్చునేవాడు మహాత్ముడు కాడు. నీకు తెలిసింది నీవు చెప్పు. అది పక్కవాడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ప్రతి వాళ్ళు బోధనా యోగంలో ఉండాలి అని చెప్తున్నారు. ఒక్కరోజైనా సరే నువ్వు పిరమిడ్‌లోకొచ్చి, ఈ ధ్యానంలోకొచ్చి ఒక్కరోజైనా నీ యొక్క అనుభవాలు, నీ యొక్క పరిస్థితి అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవడం ద్వారా మన యొక్క ఇంకా ఇది పెరుగుతుంది అని చెప్తున్నారనమాటండి. బోధనా యోగం అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి. ఈ బోధనా యోగం కోసం కట్టుబడి ఉన్న వాడిని కాబట్టే బోధన అనే గ్రామంలో నేను పుట్టి ఉంటాను. ధ్యానం ద్వారా అపరిమితమైన ఆత్మశక్తి వస్తుంది. స్వాధ్యాయం ద్వారా ఆత్మ జ్ఞానం వస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా అందరూ ఏమి మాట్లాడతారో మనకు తెలుస్తుంది. మనకు ఆత్మవిశ్వాసం ఉందో లేదో తెలుస్తుంది. మనం నిన్నటి కన్నా ఈరోజు ఉత్తమంగా ఉండి తీరాలి. కొంత స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం, మంచి మాటలు బోధన చేసి తీరాలి. ఒక 10 మందిని పిలిచి మీకు తెలిసిన ధ్యానాన్ని బోధించాలి. యోగ సాధనతో యోగి ఎప్పుడు యోగ స్థితిలోనే ఉంటాడు. మనం ఎంత యోగంలో ఉంటామో అంత యోగ్యులుగా తయారవుతాము. యోగ సాధన లేనివాడు అయోగ్యుడుగా, పనికిమాలిన వాడిగా ఉంటాడు. యోగ సాధనతో అయోగ్యుడిగా ఉన్నవాడు యోగ్యుడిగా అవుతాడు. చెత్తను పడేసేవాడు అయోగ్యుడు. చెత్తను తీసేవాడే యోగ్యుడు. పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన సాధన, సజ్జన సాంగత్య సాధన, స్వాధ్యాయ సాధన, బోధన సాధన చేసి యోగ్యులైన వాళ్ళే. షిరిడీ సాయినాథుడు యోగ సాధకులకు కావలసింది శ్రద్ధ, సబూరి అని చెప్పారు. యోగ్యులుగా ఉన్నవాళ్ళు, అయోగ్యుల మధ్య జీవిస్తున్న వాళ్ళు సహనంతో జీవించాలి. ఇతర యోగ్యుల దగ్గర శ్రద్ధ వహించాలి. అయోగ్యుల దగ్గర సహనం వహించాలి. సమాజంలో యోగ్యులు 1% ఉంటే, అయోగ్యులు 99% ఉన్నారు. ఒక యోగ్యుడు దొరికినప్పుడు శ్రద్ధ వహించి నేర్చుకోవాలి. అయోగ్యునితో ఉన్నప్పుడు సహనం పాటించాలి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండాలి. వాడితో సంబంధం ఉండి లేనట్లుగా ఉండాలి. యోగ్యుల దగ్గర సజ్జన సాంగత్యం, అయోగ్యుల దగ్గర ఉపేక్ష. అంటే అంటి అంటకుండా, చూసి చూడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలి. అయోగ్యుల వల్ల మన సహనానికి పరీక్ష జరుగుతూ, మన సహనం పెరుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు చెప్పుకుంటూ, నీ సహనంతో, సబూరితో నీవు ఉండాలి. ఇక్కడ చాలా బాగా చెప్పారండి. శ్రద్ధ, సబూరి గురించి. ఆశ ఆహ్, యోగ్యుల దగ్గర శ్రద్ధ ఉండాలి. అయోగ్యుల దగ్గర సహనం ఉండాలి. అంటే వీళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. అయోగ్యుల దగ్గర సహనం అనేటటువంటి గుణాన్ని మనం అవలంబించటం ఎలాగో చక్కగా చాలా బాగా చెప్పారండి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలియాలి. ముఖ్యంగా భయపడేవాడు, భయపడనివాడు అని ఇద్దరు మనుషులున్నారు. భయపడేవాడు అజ్ఞాని, భయపడనివాడు సుజ్ఞాని. మనం ఏదైనా గుడికి వెళ్తే అక్కడ దేవి, దేవతామూర్తి విగ్రహాలు అభయ వరద హస్తాలతో ఉంటాయి. నీవు అభయంతో ఉంటే వరాలన్నీ వస్తాయని దానర్థం. నాకు కరోనా వస్తుందేమో, వస్తుందేమో అనుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. నాకు రాదు రాదు అంటే అసలు రాదు. యద్భావం తద్భవతి. భయముద్రలో ఉంటే నీకు రావాల్సిన వరాలు ఏవీ రావు. యోగి అయిన వాడు అభయ ముద్రలో ఉంటాడు. నేను చెప్పింది నేను చెయ్యాలి కదా అని ఎప్పుడు అభయంలో ఉంటాడు యోగ్యుడు. ఎవడైతే భయపడ్డాడో వాడు చచ్చిపోయినట్టే లెక్క. చావు కేవలం ఈ భయం వల్లనే వచ్చింది. భయం లేనివాడు ఎందుకు చనిపోతాడు? చావడు. నీ భయమే నిన్ను చంపుతోంది. పిరమిడ్ మాస్టర్ అంటే భయం లేనివాడు, నిర్భయుడు, అభయ ముద్రలో ఉండేవాడు. మనమంతా భయరహితంగా ఉందాం. దానిని అభ్యాసం చేద్దాం. మన లక్ష్యం మనం యోగి కావడమే, నిర్భయంగా ఉండడమే, మన శక్తి మనం తెలుసుకోవడమే. మనం ఆత్మ పదార్థాలం అని తెలుసుకుంటే మనకు భయమే ఉండదు. ఇంకా శరీర పదార్థాన్ని అనుకుంటే భయమే. యోగ్యులు తమ చావును తామే నిర్ణయించుకుని వెళ్తారు. పని ఉన్నప్పుడు మనం ఉంటాం. పని లేనప్పుడు మనం నిష్క్రమిస్తాం.
ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకానికి తగ్గ శరీరం ఉంటుంది. ఆ లోకంలో తగిన పని ఉంటుంది. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు ఆత్మ శాశ్వతమని తెలుసుకుంటాడు. తెలిసింది కొంత అయినా పక్కవాడికి చెబుతూ ఉంటున్నాము. వాడికి లాభమైతే మనకు కూడా కొంత లాభం అయినట్లే కదా! మనమంతా ఒకటే కదా! ఆ పనులన్నీ చేసుకుంటున్నాం. పని లేనప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాం. ధ్యానం చేసుకుంటూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కలిపి శరీరం ఉందంటే ఇంకా సాధన చేయవలసిన పనులు ఉన్నాయన్నమాట. సాధించవలసింది ఇంకా ఉందన్నమాట. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య బోధనలతో యోగ్యులం అవుదాము. ఇంకా ఈ శ్వాస ఉంది అంటే మనము ఇంకా సాధన చేసి చేయవలసిన పనులున్నాయి గాబట్టి ఈ శ్వాస ఉంది అని చెప్తున్నారిక్కడ. ఇక్కడ చాలా చక్కగా చెప్పారండి. మనం ఏ విధంగా యోగ్యులతో, అయోగ్యులతో ఉండాలి. అలాంటియన్నీ చక్కగా చెప్పడమైంది. తర్వాతది కారణం లేనిదే ఏ కార్యము జరగదు. 13వ తారీఖు ఏప్రిల్. జీవితాలలో జరిగే మంచి, చెడ్డ, చిన్న, పెద్ద సంఘటనలన్నిటికీ తగిన కారణం ఉంటుంది. ఏ కారణము లేకుండా ఏది సంభవించదు. ఏది ఎందుకు జరిగిందో, జరుగుతోందో తెలుసుకుంటే దాన్ని సరిచేసుకోగలం. మనం చేసిన వాటి ఫలితాలనే మనం అనుభవిస్తున్నామని గ్రహించినప్పుడు అన్నీ సరియైన చర్యలనే చేపడతాం. దేనికైనా ఏమిటి, ఎందుకు, ఎలా అన్నవి తెలుసుకోవాలి. ఉదాహరణకు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. మనం అవతలి వాని తలపులను బాధపెట్టినప్పుడు మనకు తలనొప్పొస్తుంది. మనం అవతలి వాడిని మన తలపులను బాధ పెట్టనిచ్చినప్పుడు తలనొప్పి వస్తుంది. అలా కారణం లేకుండా కార్యం ఎప్పుడూ ఉండదు. కార్యాకారణ సంబంధం తెలుసుకోవాలి. ఏమిటో అందరికీ తెలుసు కానీ ఎందుకనేది తెలుసుకోవాలి. అప్పుడు ఎలా పోతుందో తెలుస్తుంది. అది ఎలా పోతుందంటే ఇంకొకడికి తలనొప్పి తెప్పించకూడదు. నీకు తలనొప్పి తెప్పించే అవకాశం ఇతరులకు ఇవ్వకూడదు. వాడి మాటలు నీ మీద ప్రభావం చూపించనీయకుండా ఉంటే నీకు తలనొప్పి రాదు. క్యాన్సర్ వచ్చింది. అది ఏమిటో తెలుసు. కానీ ఎందుకొచ్చింది అని ఎవ్వరు అడగరు. ఏ కారణంతో క్యాన్సర్ వచ్చిందో దానికి నీళ్లు పోయాలి. పొగ మీద కాదు, కార్యం మీద కాదు. కారణం మీద యుద్ధం చేయాలి. వాటిని నీవు ఒప్పుకోకుండా ఉండాలి. ఖండించాలి. కానీ అలా చేయలేదు కాబట్టి నీకు తలనొప్పి వచ్చింది. ఒక కుక్క వెంట పడుతుంది. కానీ మనం పరిగెత్తితే అది పరిగెడుతుంది. మనం ఆగిపోతే అది ఆగిపోతుంది. ఎదురు తిరిగితే అది పారిపోతుంది. లేకపోతే వెంట పడుతుంది. మనమందరము ఇంట్లో ఎందుకు కూర్చున్నాం? వైరస్ మన వల్ల పక్కవాడికి రావచ్చు. లేదా పక్కవాడి వల్ల మనకు రావచ్చు. ప్రపంచమంతా కరోనా ఎందుకు వచ్చింది? ఊరికే రాదు కదా! ఊరక రారు మహాత్ములు. ఏది ఆకాశం నుండి ఊడిపడదు. ప్రతిదానికి కారణం ఉంటుంది. నేను పుట్టాను. ప్రపంచం నేను పుట్టడానికి తల్లి, తండ్రి కారణం అంటుంది. కానీ నాకేమైనా బాగా లేకపోతే వాళ్ళను చంపలేను కదా! ఆధ్యాత్మికత నా పుట్టుకకు కారణం నేనే అని చెబుతుంది. నేనే ఈ శరీరాన్ని, జన్మను, పరిస్థితులను ఎన్నుకొని వచ్చాను. అప్పుడు ఎవ్వరిని అవమానించవు. ఎవరికీ తలనొప్పి కావు. ఇంకెవ్వరికీ తలనొప్పి అవ్వనియ్యవు. అర్జునుడు తల్లితో అమ్మా నీకొక బహుమతి తీసుకుని వచ్చాను అన్నాడు. తల్లి అందరూ పంచుకోండి నాయనా అన్నది. అప్పుడు అర్జునుడికి ఏం చెయ్యాలో తెలియలేదు. అర్జునుడు కుటుంబ పెద్దయిన భీష్ముడిని అడిగాడు. భీష్ముడు మీ సమస్యను మీరే పరిష్కరించుకోమని అన్నాడు. అప్పుడు కృష్ణుడిని అడిగారు. నాకు తెలీదన్నాడు కృష్ణుడు. మళ్ళీ ఇంటి సమస్య ఇంటికే వచ్చింది. అప్పుడు ధర్మరాజు సమస్యను మరొకరు తీర్చలేరు. తల్లి మాట తప్పదు అన్నాడు. తర్వాత ఆలోచిస్తే గత జన్మలో ద్రౌపది ఒక కోరిక కోరుకుంది. నాకు అందగాడు, బుద్ధిమంతుడు, అణుకోవగలిగినైనవాడు ఆయన భర్త కావాలని 5 లక్షణాలు కలవాడిని కోరుకుంది. అన్నీ ఒకళ్ళో ఉంటాయా? నీకు వచ్చే జన్మలో అన్ని లక్షణాలు ఉన్న 5గురు భర్తలు వస్తారు జాగ్రత్త. ఆనందించు అని దేవుడు అన్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో మా మేనత్త పిచ్చిదై ఉండేది. ఆమె అలా ఎందుకు ఉంది అని తెలుసుకున్నాను. ఆమె గత జన్మలలో పక్షులను పట్టుకొని రెక్కలు విరిచి ఆనందిస్తూ ఉండేది. ఒకరిని హత్య చేశారు. ఎవరూ చూడలేదు. కానీ 6 నెలల తర్వాత వెతుకుతూ వచ్చి జైల్లో పెడతారు. హిట్లర్ అందరినీ గ్యాస్ చాంబర్‌లో పెట్టి చంపాడు. కానీ ఎప్పటికైనా అనుభవిస్తాడు. అంటే మనం చేసింది మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. అది మంచైనా, చెడైనా అని చెప్పడం జరిగిందిక్కడ. క్యాన్సర్ అయినా, తలనొప్పి అయినా అది ఎందుకొస్తుందో తెలుసుకోమంటున్నారు. ఎందుకొచ్చిందో తెలుసుకొని ఎదుటి వాళ్ళకి మన ద్వారా వాళ్ళకి అలాంటి ఆ తలనొప్పి అది రానీయకుండా మనం జాగ్రత్త వహించాలి. మనం వారి యొక్క బాధకి కారణం కాకూడదని తెలియజేస్తున్నారు. అలాగే
ద్రౌపది ద్రౌపదిది కూడా విన్నారు కదండీ! ఐదుగురు వారింటి ప్రాబ్లమ్‌ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకోళ్ళొచ్చి చేసేది కాదు. ఇప్పుడు నీ రోగాన్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అది ధ్యానం ద్వారా. సీతాయనంలో శూర్పణఖ వచ్చి వెళ్ళిన తర్వాత, ఆ గోదావరి నది సీతను పిలుస్తుంది. ఆ గోదావరి మాత నదిలో నుంచి బయటికి వచ్చి, "సీతమ్మ తల్లి, నీకు కష్టకాలం వచ్చింది. నీవు నీ ఇష్టంతో రావణుని దగ్గరకు వెళ్ళాలి. నీవు వెళ్తే గాని రావణుడు మారడు. నీవు వెళ్ళడానికి నీవు ఒప్పుకుంటే కానీ వెళ్ళలేవు" అని చెప్పింది. సీత నేను వెళ్తాను అన్నది. వాడు మారితే ప్రపంచమంతా మారుతుంది అని చెప్పింది. సీత రావణుని దగ్గరకు ఒప్పుకునే వెళ్తుంది. ఈ విషయం మనకు వాల్మీకి రామాయణంలో తెలీదు. సీతాయనంలోనే తెలుస్తుంది. మనం అంగీకరిస్తేనే కానీ ఏది మన దగ్గరికి రాదు. మన వల్లనే ఏదైనా మనకు జరుగుతుంది. అది ఎందుకు వచ్చింది? ఎలా పోవాలి? అని తెలుస్తుంది. కరోనా హింస వలన, జంతువులను చంపడం వలన వచ్చింది. మనం భూమికి బరువైనప్పుడు భూమి ప్రక్షాళన చేసుకుంటుంది. నేను నా తల్లిదండ్రుల వలన పుట్టలేదు. నా వల్ల నేను పుట్టాను. నేను ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడు కోరిక కలిగి నా శరీరాన్ని పుట్టించాను. ధ్యానం జ్ఞానంగా మారి తీరుతుంది. కారణం కార్యంగా మారి తీరుతుంది. కాయ పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యం, పండాలి. అలాగే పాపం పండినప్పుడే రోగం వస్తుంది. పుణ్యం పండినప్పుడే భోగంగా వస్తుంది. కార్యం పండాలి. ప్రతి సంఘటన వెనుక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు అందరి దుఃఖం చూశాడు. కారణం తెలుసుకున్నాడు. దుఃఖం ఉంది అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఈ జన్మ వదిలి పైలోకాలకు వెళ్ళాక అనుభవిస్తాం. ఎవరికీ అన్యాయం జరగదు. ఎవరు చేసింది వారికే తిరిగి వస్తుంది. గత జన్మలోనివి ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు చేసేవి మళ్ళీ వచ్చే జన్మలో వస్తాయి. తనంతట తాను ఏది జరుగదు. ఇప్పుడు సాధనతో పనులు సమకూరు ధరలోన అని ఈ చాప్టర్‌లోకొచ్చాము. 15వ ఏప్రిల్‌న చెప్పడం జరిగింది. సాధనతో పనులు సమకూరు ధరలోన. ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటే దానిలో నైపుణ్యం పెరుగుతుంది. జీవితంలో లక్ష్యం ఏర్పరచుకొని దాని కోసం కృషి చేస్తూ ఉండాలి. పట్టుదలతో కృషి చేస్తే పనులు సులభంగా, కౌశల్యంతో చేయగలం. మనం తెలుసుకోవాల్సిన సత్యాలు, పొందవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని అవగాహన చేసుకుంటూ, ఒక్కొక్క విజయాన్ని సాధిస్తూ పోవాలి. ఒక్కో సత్యాన్ని అవగాహన చేసుకోవడంలో లోపమున్నా అది అపజయం ఏమీ కాదు. ఫెయిల్యూర్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ఒకసారి చదివితే అర్థం కాదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చదవాలి. చదువగా చదవగా అర్థమవుతుంది. తినగా తినగా వేము తియ్యగా నుండును. అనగా అనగా రాగం అతిశయిల్లుచుండు. ఇది ఒకటోసారే రాదు. అభ్యాసం చేసుకోవాలి. ఏ విద్య కావాలన్నా అభ్యాసం చెయ్యాలి. సంగీతాన్ని బాలమురళీకృష్ణలాగా పాడాలంటే అభ్యాసం చేయాలి. ఆయన ఎన్నో రాగాలు, స్వరాలు చేయగలడు. ఎంతైనా విహరించగలడు. ఆయన 5 ఏళ్ల వయసులోనే కచేరీలు చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు పుట్టక ముందు నుంచే సంగీతం వచ్చింది. ఎందుకంటే ఆయన గత జన్మలోనే సంగీతకారుడు. గత జన్మలో సాధించింది ఈ జన్మలో కొనసాగుతుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మొజార్ట్ 4 ఏళ్లకే కంపోజ్ చేశాడు. గత జన్మల నుంచే నైపుణ్యాలు వస్తాయి. నేను ఈ జన్మలో చిన్నప్పటి నుండి యోగుల మధ్య ఏ ఆశ్రమంలోనూ పెరగలేదు. అసలు ధ్యానం తెలీదు. మరి ఈ జన్మలో ఎలా వచ్చింది? గత జన్మ నుంచే వచ్చింది. ఈ జన్మలో ఏ సమయంలో రావాలో ఆ సమయంలోనే వస్తుంది. వచ్చిందని మళ్ళీ సాధన చేయకపోతే లాభం లేదు. నిన్న చదువుకున్నదంతా ఈరోజు గుర్తుంటుంది. ఈ జన్మ నుంచే రాలేదు. ఈ జన్మకు ముందు జన్మలో తెలుసుకోవాలి. గత జన్మలో ఎంత ధ్యానం చేసినా మళ్ళీ చెయ్యాలి. యోగులు ధ్యానం చేస్తూనే ఉంటారు. అప్పుడు నైపుణ్యం పెరుగుతుంది. అంటే మనం గత జన్మల్లో కొంత సాధన చేశాం గాబట్టి, ఈరోజు పిరమిడ్ మాస్టర్‌లుగా రావటం జరిగిందండి. ఈ రోజు మనం అయిపోలేదు ధ్యానులం. కొంత సాధన అనేది గత జన్మల్లో అయింది. దానికి కంటిన్యూషన్ మనం మళ్ళీ ఎప్పుడు అవేకన్ అవ్వాలనేది కూడా అది కూడా మనం రాసుకునే వచ్చామండి. ఆ టైం వచ్చేదాకా మనం ఇంకా ధ్యానం గురించి మనం తెలియకుండా ఉంటాం. అలాగా పత్రి సార్ కూడా ఒకానొక టైంలో ఆయన ఆ ధ్యానం గురించి చెప్పాలి అనేటువంటి ఆయన రాసుకున్న దాన్ని బట్టే ఆయన మరలా ఈ ధ్యానం గురించి మనకి తెలియజేయటం జరిగిందనమాట. మొదటిసారి మా కంపెనీలో మైక్ పట్టుకుని మాట్లాడాలంటే నా చెయ్యి వణికింది. భయపడి ఏదో ఒకటి మాట్లాడాను. ఇప్పుడు మైక్ ఎవరిస్తారా అని ఎదురు చూస్తుంటాను.
నైపుణ్యాలు, మెళకువలు అభ్యాసం ద్వారా పెరుగుతాయి. నేను హైదరాబాద్‌లో జర్మన్ భాష 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇప్పుడు కొంచెం మాత్రమే మాట్లాడతాను. అభ్యాసం ఉంటే జర్మన్ భాష మాట్లాడేవాడిని. అభ్యాసం కొనసాగించలేదు. అనగా అనగా రాగం అతిశయిల్లుచుండు. అంటే ఇప్పుడు మనందరం కూడా అదే సాధన. ప్రతీదీ సాధనే అండి. స్వాధ్యాయం చేయటం ద్వారా కొంత సాధన జరుగుతుంది. మొదట్లో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నేను వచ్చి ఈ క్లాసులు చెప్పడం అనేది 2 నెలలయిందండి. అసలు నేనేం చెప్పగలనా అంటే ధ్యానంలోకొచ్చి ఎన్నో ఏళ్లయినా ప్రతిసారి ఇచ్చినా అది నా మైండ్‌లోకి రాలేకపోయిందనమాట. నేనేం చెప్పగలను? నేనింకా సాధన చెయ్యాలి గదా! అలా అనుకునేదాన్ని. కానీ ఒక టైమొచ్చేసరికి ఇప్పుడు ఎలా చెప్తున్నామనేది మనకే ఇదిగా ఉందనమాట. అలాగా స్టార్టింగ్ ప్రాబ్లమ్ మనకుంటుంది. అది ఎప్పుడైతే మనం దాటామో ఇంకా మన ఆత్మ అదే ఇచ్చేస్తుంది ఆ నాలెడ్జ్‌నంతటిని. ఎందుకంటే మనం నేర్చుకున్నదంతా కూడా ఆత్మ లోపల స్టోర్ చేసి ఉంచుతదండి. మనం ఎప్పుడైతే రెడీ అవుతామో అది బయటికి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఏది వృధా అవ్వదు మనం చేసిన సాధనైతే. ఒక తల్లికి పిల్లలతోనే ప్రపంచం. ఇంటిని స్వర్గంగా చేయడమే ఆమె సాధన. సావిత్రిదేవి మహానటి. ఆవిడ పట్టుదలతో నటనను సాధన చేసింది. ఆమె నటన చూస్తే ప్రజలకు ఏడుపే ఏడుపు. నా లక్ష్యం, నా సాధన అందరితో ధ్యానం చేయించడం. నేను ధ్యానం చేయడం అయిపోయింది. అందరితో ధ్యానం చేయించడం మన సాధన. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు. నాకు ఊరు ఊరు తిరగడంలో నైపుణ్యం పెరిగింది. భీష్ముడు యుద్ధం చేశాక బాణాలతోనే ఏర్పరిచిన అంపశయ్య మీద కొన్ని రోజులు బతికాడు. అందరికీ ఆదర్శమయ్యాడు. అబ్రహం లింకన్‌కు తండ్రి ఆదర్శం. నేను ప్రధానిగా ఉండడం కన్నా చెప్పులు కుట్టడంలో మా తండ్రి నైపుణ్యం కలవాడు, ఆదర్శవంతుడు అని చెప్తాడు. తల్లి పిల్లల పెంపకంలో లయం అవుతుంది. ఆమెకు వయలిన్ అక్కర్లేదు. ఆమె నైపుణ్యం అంతా పిల్లల్ని పెంచడంలోనే ఉంటుంది. మనం ఎంచుకున్న లక్ష్యంతో సాధన చెయ్యాలి. మనం పుట్టక ముందే నిర్ణయించుకుని వస్తాము. సాధన చేసుకున్న వాడికి సాధన చేసుకున్నంత మహాదేవా! ఒక యోగి ఒక దారిన వెళ్తున్నాడు. అటువైపు వెళ్తున్న నర్తకీ బృందం బండి ఎక్కమన్నారు. వాళ్ళతో పాటు రాజమందిరానికి వెళ్ళాడు. వాళ్ళు రాత్రి నాట్యం చేశారు. రాజుగారు ఎంతకు డబ్బులు వేయడం లేదు. నాట్యగత్తె మనం వెళ్ళిపోదాం అంటుంది. అప్పుడు ఆ బృందం నాట్యగత్తెకు కనుసైగలతోనే మనకు వేరే దారి లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనం నాట్యం చేస్తూనే, తబలా వాయిస్తూనే ఉందాం అనుకుని రాత్రంతా నాట్యం చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ రాజుగారి పుత్రిక బంగారు నాణాల మూట విసిరింది. మరి కొంతసేపటికి రాజుగారి పుత్రుడు కూడా బంగారు నాణాలు వేశాడు. అప్పుడు రాజుగారు అమితమైన కోపంతో ఊగిపోతూ, "నా సొమ్ము దానం చేయడానికి మీరెవరు?" అని కోపంతో అడుగుతాడు. అప్పుడు రాజపుత్రుడు చెబుతాడు, "నా చెల్లి ఒకడిని ప్రేమించింది. మీరు ఒప్పుకున్నా లేకున్నా మిమ్మల్ని చంపి సొమ్ము నేను ప్రేమను తాను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈలోపు ఈ నాట్యకారులకు ఏమీ ఇవ్వకపోయినా సహనంతో రాత్రంతా అలా నాట్యం చేయడంతో మేము మా ప్రణాళికను వాయిదా వేసుకున్నాం" అని అంటారు. అప్పుడు రాజు జ్ఞానం పొంది బంగారు నాణేల మూట ఇస్తాడు. ఈ యోగి కూడా ఆపిన తన దీక్షను కొనసాగించాలని హిమాలయాలకు వెళ్లి సాధన చేసుకుంటాడు. అంటే అక్కడ ఆమె పట్టు వదలకండా అక్కడ సాధన చేసింది గాబట్టి ఫలితం దక్కింది. అది చూసి రాజు కూడా జ్ఞానోదయం అయింది. యోగి కూడా తన దీక్షను కొనసాగించాలని ఆపకుండా హిమాలయాలకు వెళ్లి సాధన చేయాలని అనుకుంటున్నాడు. ఆయనకు దివ్య చక్షు ఉత్తేజితమైంది కాబట్టి, ఈ జన్మలో ఏమి సాధన చేయడానికొచ్చామో అది ఫలితం రావడం లేదని ఆపకూడదు. మనం ఎంచుకున్న లక్ష్యంలో సాధన చేస్తూనే ఉంటాము. కానీ అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది. దాన్ని జయించాలి. తల్లి రోజూ వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉండడం వల్ల జీవితమంతా వంటగదికే అంకితమైపోతుంది. తినగా తినగా వేము తియ్యనండు. అలా సాధన చేస్తూనే ఉండాలి. మరొక జన్మలో మరియొక సాధనతో వస్తాము. ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న లక్ష్యంలో తాము సాధన చేస్తూనే ఉండాలి. మనల్ని ప్రపంచం గుర్తిస్తే చాలదు. తృప్తి ఉండదు. మనల్ని మనం గుర్తించగలిగేలా సాధన చెయ్యాలి. నంద్యాల వైదేహి మేడం సాధన చేస్తూ సూర్యదేవునితో మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు చందమామ కథలలో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం. ఇవి వాస్తవాలు. వైదేహి మేడం దగ్గరికి వెళ్తే ఆమె ఇవన్నీ చెబుతారు. కేశవరాజు గారు 'కేశవాయ నమః' అన్న పుస్తకం రాశారు. పరమశివునితో, పార్వతీదేవితో మాట్లాడి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. హిమాలయాల్లో తాను పొందిన అనుభవాలను నందప్రసాద్ గారు చెప్తున్నారు. బ్రూస్ లీ బక్కగా ఉండేవాడు. కానీ కొట్లాటలో నంబర్ 1.
నటనలో అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీదేవి, గానంలో ఘంటసాల గారు, భీమ్సేన్ జోషి గొప్పవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కలం ఎంత గొప్పది! ఆయన రాసిన గీతాంజలిని ప్రపంచమే మెచ్చుకున్నది. అలాగే కాళిదాసు కలానికి సాధనతో పనులు సమకూరు ధరలోన. అంటే ఇక్కడ అన్నీ మనం సాధనతో అన్నీ సాధించగలమని ఈ యొక్క చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన సాధన అనేది ఫలితాన్ని చూడకుండా సాధన చేస్తూనే ఉండాలి. ఆ సాధన ఫలించేదాకా అని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ ఆధ్యాత్మికత, అర్థం, పరమార్థం. ఇది 17వ తారీఖు ఏప్రిల్ 15న ఇది ఈ చెప్పడం జరిగిందండి. జీవితం యొక్క అర్థము, పరమార్థాలను తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం ఉన్న జీవితం విజయ పరంపరతో నడిచి శాశ్వత జీవితానికి బాటలు వేస్తుంది. అర్థం అంటే వర్తమానంలో ఏం చెయ్యాలి? ఇప్పటికిప్పుడు ఫలితం కోసం వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకుని సత్వర పరిష్కారం కనుగొనడం. పరమార్థం అంటే భవిష్యత్తు కోసం ఏమి చెయ్యాలి? శాశ్వత పరిష్కారం ఏమిటి అన్నవి తెలుసుకొని జీవితపు శాశ్వత పురోగతికి కృషి చేయడం. జీవితార్థం, పరమార్థం తెలుసుకొని జన్మను సార్థకం చేసుకోవాలి. అర్థం, పరమార్థం 2 కలగలిపి ఉండాలి. ఇప్పుడు నేను ఏమి మాట్లాడుతున్నానో అర్థం ఉండాలి. ఇప్పుడు మీరు ఏమి వింటున్నారో దానికి అర్థం ఉండాలి. మీకు అవసరమైనదే మీరు వినాలి. నాకు అవసరమైందే నేను మాట్లాడాలి. అలా వర్తమాన క్షణాన్ని ఉపయోగించుకోకపోతే ఆ జీవితం నిరర్థకం. ప్రతి వర్తమాన క్షణాన్ని అర్థవంతంగా సార్థకం చేసుకోవాల్సిందే. రైల్లో వెళ్తున్నప్పుడు పక్కవానితో సంబంధం ఏముందిలే అని అనుకోకుండా అర్థవంతంగా మాట్లాడాలి. అలాగే నీతో నీవు మాత్రమే ఉన్నప్పుడు కూడా అర్థవంతంగా ఉండాలి. క్రూరంగా జంతువులను చంపి తింటే శాశ్వతమైన పరమార్థం పొందలేవు. ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలి. కానీ ఏది తినాలి అనేది ధర్మం చెబుతుంది. దేనివలన అయితే వర్తమానంలో పురోగతి మరియు శాశ్వత ప్రగతి వస్తుందో దానిని ధర్మం అంటారు. అంటే సంసార పక్షంగాను, నిర్వాణ పక్షంగాను ఉండాలి. ధర్మం అంటే చేయవలసింది, మాట్లాడవలసింది. అధర్మం అంటే మాట్లాడకూడనిది. ఇతరులకు తనకు మంచి చేసేది చెయ్యాలి. పక్కవాడికి చెడు చేసి నాకు మంచి చేసుకోవడం చెడు అవుతుంది. బలం ఉంది కదా అని రేప్ చేసి కామం తీర్చుకుంటే వాడు పరమార్థం కోల్పోతాడు. కొన్ని జన్మలు వెనక పడతాడు. అలాగే భార్య, భర్త ఒకే ఇంట్లో ఉండవచ్చు. కానీ ఒకరినొకరు గుప్పెట్లో పెట్టుకోకూడదు. పిల్లలను నేను చెప్పింది వినాలని అనుకోకూడదు. అది శాశ్వత పరమార్థాన్ని ఇవ్వదు. ఇప్పుడు హాయిగా ఉన్నా తర్వాత అడ్డంకులను సృష్టిస్తుంది. భవిష్యత్తు భయంకరంగాను, అంధకారంగాను మారుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. పబ్బం తీర్చుకుంటాం. కానీ పబ్బం గడుపుకుంటే సరిపోదు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది ఆధ్యాత్మికత, పరమార్థం. భౌతికవాదం సరియైన దానికి, సరికాని దానికి రెండింటికి దారితీస్తుంది. కానీ ఆధ్యాత్మికవాదం పరమార్థానికి దారితీస్తుంది. సరికాని పరమార్థికం ఎక్కడా లేదు. సరి అయిన పరమార్థికమే. నీవిక్కడ చేసే మంచి చెడు పరలోకంలో అనుభవిస్తావు. అంటే సరియైన పరమార్థికమే. కానీ సరికాని ప్రాపించకం ఉంది. నీ అర్థం ఎప్పుడూ పరమార్థానికి దారి చూపించాలి. ఇప్పుడు చేసే పని శాశ్వత పరమార్థానికి దారి తీయాలి. ఇప్పుడు తాత్కాలికంగా పనిచేస్తే అది ప్రాపంచికం అవుతుంది. శాశ్వతంగా పనిచేస్తే అది పరమార్థికం అవుతుంది. ప్రాపంచిక సత్యం అర్థం, ఆధ్యాత్మిక సత్యం పరమార్థం. ఎవరికైనా తలనొప్పి వస్తే నా దగ్గర ఎక్కువ శక్తి ఉంది కాబట్టి నా చేతిని వాని తల మీద పెడితే వాని తలనొప్పి పోతుంది. దానిలో అర్థం ఉంది కానీ పరమార్థం లేదు. వారిని నా మీద ఆధారపడేలా చేసుకోకూడదు. అదే నేను కళ్ళు 2 మూసుకోమని ధ్యానం చెయ్యమని చెప్పాననుకో, అతనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నీవు నీ మీద ఆధారపడతావు. నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది. ప్రపంచమంతా హీలింగ్ ఉంది. కానీ మన పిఎస్ఎస్ఎంలో హీలింగ్ లేదు. మనం పరమార్థానికి ప్రథమ తాంబూలం ఇస్తాము. భవిష్యత్ అంతా బంగారం కావాలని కోరుకుంటాము. నీ ధ్యానం నీ చేతిలో ఉంటే ఎప్పుడైనా తలనొప్పి తగ్గించుకుంటావు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. పరమార్థంలో అర్థం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా వర్తమాన క్షణంలో మంచిని పొందుతాము. అంటే ధ్యానం నేర్పడం అనేది పరమార్థం అని చెప్తున్నారు. ఇప్పుడు పత్రిజీకి ఎంతో ఉంది. ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీతో మనకున్న కష్టాలు తీర్చగలరు. కానీ అది అర్థం వరకే, పరమార్థం అవ్వదు. సో, అందుకని దానికి మూలం మనం ఎలా తొలగించుకోవాలో అనేది శాశ్వత పరిష్కారానికి మూలమైనటువంటి ఆ ధ్యానాన్ని మనకు అందించడం ద్వారా ఆయన పరమార్థంలోకి వెళ్లారనమాట. అలాగే మనం కూడా అందరికీ ఆ ధ్యానాన్ని నేర్పించడం ద్వారా పరమార్థులం అవుతామనమాట. ఆ పరమార్థాన్ని మనం కూడా చేయాలి.
చాలా జంతువులు శీతాకాలంలో నిద్రాణ స్థితికి వెళ్ళిపోతాయి. 4 నెలలు ఏమీ తినవు. వేసవికాలం వచ్చాక తింటాయి. ప్రపంచమంతా ఇలా ఎన్నో జంతువులు ఉంటాయి. జంతువులకు తెలుసు ఏమి చెయ్యాలో. మానవుడు చేస్తే ధ్యానం అంట. మనుషులకు తెలీదు ధ్యానం. మనసు 10 జిలేబీలు తిను అంటుంది. కానీ శరీరానికి తెలుసు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే విపరీతం వలన వినాశనం వస్తుంది. పక్కవాడికి నీకు అవసరమైనప్పుడే నోరు విప్పాలి. ఎంత అవసరమో అంతే ఆలోచించాలి. మితం కన్నా ఇంకా తగ్గిస్తే పరిమితం అవుతుంది. హిట్లర్ మనుషుల్ని గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి చంపేశాడు. ఇప్పుడు పైలోకాల్లో అనుభవిస్తున్నాడు. చాలా మంది మంచి చేశాను ఫలితం ఏమీ రావట్లేదనుకుంటారు. అది పైలోకాల్లో వస్తుంది. కర్మ చేసినప్పుడే ఫలితం రాదు. బ్రిటిష్ వాడి చేతిలో మనం ఉండకూడదు. మన చేతిలో జంతువులు ఉండకూడదు. వర్ధమాన మహావీరుడు అహింసా అవతారము. బుద్ధుడు ధ్యానావతారము. రమణ మహర్షి జ్ఞాన అవతారము. యేసు ప్రభువు ప్రేమ అవతారము. ఓషో ఉత్సవ అవతారము. మనం అందరి దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళం. ప్రపంచానికి తెలుగువాడు వెలుగు, స్వధర్మాన్ని, పరధర్మాన్ని కలిపి వినిపించేవాళ్ళు. నా ప్రస్థానం కర్నూలులో మొదలయ్యింది. తర్వాత రాయలసీమ అంతా తిరిగాను. కోస్తా జిల్లాలు, విశాఖపట్నం వరకు, హైదరాబాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కొల్హాపూర్, సాంగ్లీ, మీరజ్, నాగపూర్, చంద్రాపూర్, పూణె, థానే, ముంబై, షోలాపూర్, ఔరంగాబాద్, మన్మాడ్, షిరిడి, తర్వాత తమిళనాడుకు వెళ్ళాం. కేరళ, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, భారతదేశం అంతా పిఎస్ఎస్ఎం విస్తరించింది. ఇంకో 100 సంవత్సరాల వరకు పిఎస్ఎస్ఎం ప్రపంచానికి వెలుగునిస్తుంది. ఎందుకంటే ఒక జీసస్, బుద్ధ, వర్ధమాన మహావీర్, ఓషో, రమణ మహర్షి, సోక్రటీస్, కబీర్, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి కలిపితే మన పిఎస్ఎస్ఎం. అర్థం, పరమార్థం, స్వధర్మం. పరధర్మంలో జీవించాలి. ఓషోలోగా ఓషోలాగా సెలబ్రేషన్‌లో ఉన్నవాడు, బుద్ధుని వలె ధ్యానంలో ఉన్నవాడు, రమణ మహర్షి వలె జ్ఞానంలో ఉన్నవాడు, సోక్రటీస్ వలె ప్రశ్నోత్తరాలు చేసేవాడు, కబీర్ వలె సామాజికంలో ఆధ్యాత్మికతను సంతరించినవాడు, వేమన వలె ఉన్నవాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి వలె ఉన్నవాడు మన పిరమిడ్ మాస్టరు. ఎఫర్ట్‌లెస్ లివింగ్ పుస్తకంలో లార్డ్ జో చెప్పినట్లు ప్రకృతి ప్రకారం హింస లేకుండా ఉండాలి. జంతువులు శీతాకాలంలో నిద్రాణ స్థితిలోకి వెళ్తాయి కదా! మరి మనమెందుకు పోలేం? హైబర్నేషన్ ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. జంతు సామ్రాజ్యంలో నిద్రాణ స్థితి ఎంత అవసరమో మానవ సామ్రాజ్యంలో ధ్యానం అంతే అవసరం. జంతువు సహజంగా నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. కానీ మానవుడు ధ్యానం నేర్చుకోవాలి. మనిషికే ముందు ధ్యానం కావాలి. జంతువులకు కాదు. అదే ఇందులో చెప్తున్నారనమాట. ఆధ్యాత్మికత అనేది మనలో ఏ విధంగా ఉండాలనేది చెప్పారు. తర్వాతది స్వాధ్యాయ యోగం. ఇది టైము ఇది పూర్తిగా ఇది ఇంకో చాప్టర్ చెప్పేసుకోవచ్చా అండి? చిన్నదే ఉంది. ఓకే. ఓకే బుక్స్ బ్రదర్. స్వాధ్యాయ యోగం గురించి చెప్తున్నారండి. 19వ తారీఖు ఏప్రిల్. బుక్స్ ఆర్ షార్ట్ రూట్ ఫర్ ఎన్లైటన్మెంట్. ఎందరో మహానుభావులు సుదీర్ఘకాలం పరిశ్రమించి పరిశోధన చేసి గ్రహించిన జ్ఞానసారాన్ని గ్రంథాల రూపంలో అందించారు. వాటి పఠనం ద్వారా మనం మళ్ళీ అంత శ్రమ లేకుండానే వాటిలో జ్ఞానం పొందుతాము. మన జ్ఞాన విస్తరణకు స్వాధ్యాయం ఎంతో ఉపయుక్తము, తప్పనిసరి. ఆ జ్ఞాన భాండాగారములైన గొప్ప మాస్టర్లను, కొన్ని పుస్తకాలను పరిచయం చేసుకుందాం. వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ పి. సతీష్ గారు పత్రిజీతో సంభాషించారు. సతీష్ గారు, పిఎస్ఎస్ఎం లోగో రూపకల్పన చేసేటప్పుడు దాన్ని ఎలా తయారు చేశారు? పత్రిజీ చెప్తున్నారు. లోగోలో ఏమేమి ఉండాలో ప్రస్ఫుటంగా తెలుసు. 3 పార్శ్వాలు ఉండాలి. 1 ఎనర్జీ, 2 విజ్డమ్ అంటే జ్ఞానము, కాన్షియస్నెస్ అంటే ఎరుక, చైతన్యం అని పెట్టేశాను. లోపల ఒక ధ్యాన యోగి, చక్రాలు, చుట్టూ అపో దీపో భవ కింద పుస్తకాలు. సతీష్, లోగో చూస్తే ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా ఏమిటి అని తెలుస్తుంది. మరి మన లోగో ఏం చెప్తుంది సార్? పత్రి సార్, ఏ ఒక మాస్టర్‌ను నేర్చుకోకుండా వదిలిపెట్టము. ప్రతి మాస్టర్ నుంచి మనం నేర్చుకుంటాము. అలా నేర్చుకున్న వాటన్నిటికి ఒక రూపం ఇచ్చిందే పిరమిడ్ సొసైటీ. అలా నేర్చుకుని రూపం ఇచ్చిందే ఈ లోగో. లోగోని బట్టే అన్నీ చెప్తారటండి. ఆ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా మన యొక్క పత్రి సార్ ఇచ్చిన ఆ లోగోని బట్టే ప్రతి ఒక్క మాస్టర్‌ని వదిలిపెట్టకుండానే మనం అందరి దగ్గర నేర్చుకుంటామటండి. పిరమిడ్ మాస్టర్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రతి మనిషి నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సతీష్ గారు, పుస్తకాలు ఎక్కువ చదువుతారు కదా! రచయితల గురించి చెప్పండి సార్. పత్రిజీ, గుర్జీఫ్ అనే రచయిత గురించి చెప్తున్నారు. ఆయన గొప్ప మాస్టర్. హి ఈస్ ఫర్ బ్రేకింగ్ ద రూట్ లైన్.
అందరూ నాట్యం చేస్తూ ఉంటారు. స్టాప్ ఆగండి అంటాడు. ఎలా ఉన్నవారు అలా ఆగిపోవాలి. పెద్ద సమావేశమని యూరప్ తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆగండి అంటాడు. అంటే మనసు ఎప్పుడూ ఒక విధంగా వెళ్తుంది. దాన్నాపాలి. ఆయన అందులో గొప్ప మాస్టరు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు. పిచ్చివానిలాగా ఉంటాడు. కానీ అదంతా అలా ఉండడం ఒక ప్రణాళిక. నువ్వు ఏది అనుకుంటావో దానికి విరుద్ధంగా చేస్తాడు. నీతో ఏది చేయాలనుకుంటాడో దానికి విరుద్ధంగా చేయిస్తాడు. బ్రేక్ ది రొటీన్ అది. ఈయన లైఫ్ బిఫోర్ డెత్‌కు గురువు. లైఫ్ బిఫోర్ డెత్‌కి గురువటండి ఈయన. గుర్జీఫన్ ఆయన. తర్వాత ఇంకో రచయిత ఔన్సిస్. ఆయన పారానార్మల్ ఫినామినా అతీంద్రియ శక్తులను గురించి చెప్పే ఉన్నత వ్యక్తి. మనం సామాన్య విషయాల్లో మునిగి ఉంటే సామాన్య మానవుడవుతాం. ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడు. తర్వాత కార్లోస్ కాస్టోనెడా. ఈయన షామాన్ కల్చర్. ఆయన జంతువులతో సమానంగా ఉంటాడు. అవి నా కోసమే అనుకోడు. ప్రకృతితో కలిసి జీవిస్తాడు. కొండ మీద నుంచి దూకి మధ్యలో మాయమయ్యేవాడు. గొప్ప తంత్ర విద్య అది. ఆయన్ని అర్థం చేసుకోవడం గొప్ప. ఎంత రాసినా ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. తర్వాత జేన్ రాబర్ట్. పూర్ణాత్మతో అనుసంధానం అయ్యింది. ఆమె హయ్యర్ సెల్ఫ్‌ని కాంటాక్ట్ చేసింది. అంటే ఫ్యూచర్ సెల్ఫ్‌ని దాని పేరు సేత్. ఎన్నో పారలెల్ యూనివర్సెస్ అంటే సమాంతర లోకాలు ఉన్నాయని ఈవిడ ద్వారా తెలిసిందంటండి. జేన్ రాబర్ట్ పూర్ణాత్మతో ఆవిడ హయ్యర్ సెల్ఫ్‌తో పూర్తి కనెక్షన్ వచ్చి ఆవిడ ఎన్నో సమాంతరంగా లోకాలున్నాయని చెప్తూ ఉంటారు కదండీ! పారలెల్‌గా యూనివర్సెస్. అది ఆవిడ తెలుసుకుందంట. ఇప్పుడు మన సంభాషణ జరుగుతుంది కదా! ఎన్నో సమాంతర జీవితాలు ఉండవచ్చును. అక్కడ నీవు గురువు, నేను శిష్యుడు కావచ్చు. ఇలా ఎన్నో లోకాల్లో ఎన్నో చోట్ల మనం ఉంటాం. ఈ విషయాలు సేతు చెప్తాడు. మనం లీనియర్ టైమ్‌లో ఉన్నాం కదా! మల్టీ డైమెన్షనల్ టైమింగ్ కూడా పడదు. మనకు అర్థం అయినా కాకపోయినా సమాంతర లోకాలు ఉన్నాయి. వాళ్ళకి మనం పారలెల్. ఈ పారలెల్‌లో సెల్ఫ్ మధ్యలో ఇన్ఫర్మేషన్ జారుతూ ఉంటాయి. ఈ జారుతూ ఉన్న సమాచారమే ఇంట్యూషన్. ఇంట్యూషన్స్ పారలెల్ యూనివర్స్‌లో నుంచి గొంతుల్లో నుంచి వచ్చిన సమాచారం. మనం ఆల్టర్‌నేట్ సెల్ఫ్ నుంచి మన దగ్గరకు వస్తాయి. కొన్ని లక్షల నీవులు ఉంటారక్కడ. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉండవచ్చును. ఏమైనా జరుగుతూ ఉండవచ్చును. ఫ్రీ విల్ కదా! కానీ అవన్నీ ఉన్నాయని గ్రహించటమే గొప్ప ఎవల్యూషన్ ఇక్కడ. నాకు సూత్రప్రాయంగా తెలుసు. ఎందుకంటే పుస్తకాలు చదివాను. ఈ ప్యారలల్ లైఫ్ గురించి చెప్తున్నారండి. అంటే మనం ఇంకా చాలా మల్టీ డైమెన్షన్‌లో మనం ఇక్కడ ఇలా ఈరోజు నేనిలా చదువుతూ ఉండొచ్చు. ఇంకో చోట ఇంకో రకంగా, ఇంకో గురువుగానో, లేకపోతే ఒక శిష్యుడుగానో, ఇంకో రకంగానో అలా ఉంటామటండి. అక్కడ చంపుకోటాలు అన్నీ ఉంటాయి. కానీ ఇదైతే సమాంతర లోకాలు మీకు అర్థమైనా లేకపోయినా ఈ ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయని అంగీకరించమని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో చాలా సీరీస్ కూడా ఉన్నాయండి. మనకి కొరియన్ సీరీస్‌లో చూస్తాం. ఇలాగ పార్లర్ యూనివర్స్‌లో 'ద కింగ్' అని అంటే ఎవరైనా అలవాటుంటే చెప్తున్నాను. 'ద కింగ్' అని ఒక సీరీస్ ఉంటదండి. అందులో ఇలాగే పార్లల్ యూనివర్స్‌లో ఒక హిందీలో ఉన్న హీరో అందులో కూడా ఉంటాడు. ఇందులోంచి అందులోకి, అందులోంచి అది చాలా, చాలా చిత్రంగా ఉంటుందనమాట. ఈ పత్రి సార్ చెప్పిన దానికి కరెక్ట్‌గా అనమాట. అంటే అవన్నీ ఉన్నాయని తెలియజేయటానికి మ మనకి ఒక గొప్ప ఉదాహరణ అనమాట అండి. ఇప్పుడు ఏవైనా సీరీస్‌లు ఇవి తీశారంటే, మన సినిమాలు వచ్చినియంటే ఎక్కడో ఏదో జరిగింది గాబట్టే అది రావడం జరుగుతదండి. దానికి కొంచెం మషాలాలు జోడిస్తారు. అంతేగాని అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. 'ద కింగ్' అని కొరియన్ సీరీస్ అనమాట. డిస్నీ దాంట్లో ఉంటది. హాట్‌స్టార్‌లో ఉంటది. అలాగా. తర్వాత డాన్ యువాన్. డాన్ యువాన్‌కి సోక్రటీస్ అని ఒక గురువు ఉండేవాడు. ఈ గురువు శిష్యుని వెంట పడతాడు. శిష్యుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ గురువు శిష్యుని తనంతా చేసే వరకు వెంటపడుతూనే ఉంటాడు. కార్లోస్ కాస్టోనెడా గురువు డాన్ యువాన్ కూడా అంతే. ఎక్కడైనా ఇలాంటి గురువులే ఉంటారు. దానివల్లనే ఆధ్యాత్మికత ప్రవేశం చేస్తుంది. గురు శిష్యుల మీద 'పీస్‌ఫుల్ వారియర్' అని సినిమా కూడా వచ్చింది. అదే చెప్తున్నారండి. ఇందులో డాన్ యువాన్‌కి ఒక గురువు వెంట పడేవాడటండి డాన్ యువాన్‌కి. అదృష్టవంతుడు గదా! చక్కగాను. దీనికి సంబంధి 'పీస్‌ఫుల్ వారియర్' అనే సినిమా వచ్చిందటండి గురు శిష్యుల గురించి. అది కూడా చెప్తున్నారు సారు. తర్వాత ఓషో గురించి. ఈయనకు మరణానంతర జీవితం గురించి తెలీదు. ఏది మాట్లాడినా సరిగా ఉంటేనే మాట్లాడతాడు. నేను సరిగా ఉన్నానా లేదా అని చూసుకోడు. ఈయన మాస్టర్ ఇన్ లైఫ్ బిఫోర్ డెత్ ఫర్ సెలబ్రేషన్. జీవితాన్ని ఎంత పండగలాగా చేసుకోవచ్చునో తెలియజేశారు. నీవు మీ నాన్నగారి ప్రకారం కాదు జీవించేది. నీ ప్రకారం నీవు జీవించు అంటాడు. అంటే ఓషో జీవించగలిగినంత కాలం ఒక పండగలాగా జీవించమని చెప్తాడండి ఓషో.
అదే చెప్తున్నారు ఇందులో. మరణానంతరం ఏం జరుగుతదో అది వదిలేయి. ఇప్పుడు అది ధర్మబద్ధంగా ఒక పండగలాగా మనం ఉండాలి. స్వామి రామ గొప్ప హిమాలయ యోగి, హఠయోగి. భూమి లోపలికి వెళ్లి తలుపు వేసుకుని వారం రోజులుంటాడు. పవర్ ఆఫ్ ద బాడీ మీద రీసెర్చ్ చేశాడు. తంత్ర విద్యలో పూర్ణుడు. అంటే శరీరంలో నుంచి వచ్చే శబ్దం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని మాయం చేయవచ్చు, బిగించి భూమిలో ఉంచవచ్చు. ఇలా మనది అంతా మంత్ర విద్య. మనం ఏది నోటితో చెయ్యం. ఆలోచనా శక్తితో చేస్తాం. మనం శరీరానికి కాదు, మనసుకు విలువ ఇస్తాం. మనది మనసు విద్య. ఈయన గురు శిష్యుల సంబంధం గురించి చాలా చెప్తాడు. స్వామి రామ గురించి చెప్తున్నారండి. హిమాలయ యోగి. ఈయన కూడా చాలా చాలా మనకి అర్థమయ్యేలాగా కూడా ఉంటాయండి ఈయన రాసిన బుక్స్ కూడాను. అలాగే రమణ మహర్షి. నేతి నేతి అంటే నీవెవరో తెలుసుకో అంటాడు. నేతి నా ఇతి అంటే నేను శరీరం కాదు. నా శరీరం, నా బుద్ధి, నా మనసు ఎప్పుడైతే ఇతి అనేది లేకుండా పోతుందో ఉన్నదంతా ఒక్కటే. అద్వైతంగా ఉంది. ద్వైతంగా లేదు. ప్రశ్న: మీకు నచ్చిన టాప్ 5 మెటాఫిజికల్ బుక్స్ చెప్పండి సార్. పత్రిజీ: నేను ప్రారంభించిందే లోబ్సాంగ్ రాంపా దగ్గర నుంచి. ఈయన టాప్ ఇన్ మెటాఫిజికల్. ఈయన ఓ అంటే సూక్ష్మ శరీరయానం చేస్తాడు. ఇంత గొప్ప మాస్టర్ అయినా కొన్ని పాఠాలు నేర్చుకోడు. మాంసాహారం తినడం ఏమిటి? ఈయన కానీ పిరమిడ్ మాస్టర్ ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకుంటాడు. ఏమి నేర్చుకోకూడదో నేర్చుకోకుండా ఉంటాడు. గొప్ప మాస్టర్ అయినా మాకు నచ్చనిది మేము వదిలివేస్తాము. వంకాయ అని చెప్పి పుచ్చు ఉంచుకుంటామా? తీసి పారేస్తాం. ఓషో, గుర్జీఫ్ యొక్క లైఫ్ బిఫోర్ డెత్ మరియు సిల్వియా బ్రౌన్ యొక్క లైఫ్ ఆఫ్టర్ డెత్ ను కలిపి నేర్చుకుంటాం. అంటే లోబ్సాంగ్ రాంపా దగ్గర మనం సూక్ష్మ శరీరయానం నేర్చుకోవాలి. ఈయన మాంసాహారం తింటాడనుకుంటాను. అది మనం తీసుకోమని చెప్తున్నారు సార్ ఇక్కడ. అంటే ఎవరి దగ్గర ఏది నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి. వంకాయ ఇష్టం కదా అని పుచ్చులు తినేం కదా! అది చెప్తున్నారనమాట అండి. అలాగా ఆయన దగ్గర ఏవి నేర్చుకోవాలో అది నేర్చుకుంటాం మనం. అలాగే అరబిందో చాలా కష్టపడి తన పాండిత్యం అంతా చూపిస్తాడు. మనం పాండిత్యంలో ఇరుక్కుపోము. పామరులము. పామరుల కోసం పుట్టిందే పిరమిడ్ సొసైటీ. పండితులకు సుదూరం రామబాణం లాంటిది మన మాట. ఒక్క మాట చాలు. ఒక మాటతో రాలిపోయిన వాళ్ళే మన పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే పండిపోయి ఉన్నారు. వెంటాడి చెప్పనక్కర్లేదు. గత జన్మలోనే పండయ్యారు. కాయలైతే నేను చెప్పను. ఇంకా కొన్ని జన్మలు ఆగాలి. టార్కోమ్ సెరాయిడారియన్ హోలిస్టిక్ మాస్టర్ ఈయన. పుస్తకాలన్నీ వరుసలో పెట్టి విశ్వవిద్యాలయంలాగా చేశాడు. టార్కమ్ సెరాయిడారియన్ గురించి చెప్పారండి. తర్వాత గోయింగ్ డీపర్. ఆయన ఆయన యొక్క ఇది చెప్తున్నారు. అంగీకరించు, ఆరాధించు, ఒప్పుకో. ఏది వచ్చినా వచ్చిన దాన్ని అంగీకరించు. ఈయన యొక్క లోగో ఇదనమాట అండి. అంగీకరించడం, ఆరాధించటం, ఒప్పుకోవడం. అంటే మన జీవితంలో ఏది వచ్చినా వచ్చిన దాన్ని అంగీకరించి, ఆరాధించి ఒప్పుకోమని చెప్తున్నారు. అదే గొప్ప సత్యం అనమాట అండి. ఆరాధించడం గురించి చెప్తున్నారు. నీకు నచ్చిన దాన్ని ఆరాధించు. అది నీకు ఏ జన్మ నుంచి వస్తుందో, ఏ పారలెల్ సెల్ఫ్ సమాంతర ఆత్మ నుంచి వస్తుందో, అది ఎంతో దూరం నుంచి వస్తుంది కదా! ఒక వంకాయ మన ఇంటికొచ్చిందనుకోండి, అది ఎవరో పండించారు, ఇంకెవరో కోసారు, ఎవరో మోసుకొచ్చారు అని తెలుసుకోవడమే అడ్మిరేషన్. దాన్ని ఒప్పుకో. నీ దగ్గరకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఒప్పుకో. మనం దాన్ని వ్యతిరేకిస్తాం. నాకెందుకు వచ్చింది అంటాం. నాకు ఇలాంటి మొగుడు ఎందుకు వచ్చాడు అంటాము. అదనమాట అండి. వచ్చిన దాన్ని అంగీకరించడం, ఆరాధించడం, ఒప్పుకోవడం. తర్వాత అనీ బీసెంట్ గురించి 7 శరీరాల గురించి బాగా చెప్తుందీమె. ఆమె వ్యక్తిగత ఆత్మ భర్తని వదిలేసి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పుస్తకాలను రాసింది. ఈవిడ అన్ డీసెంట్ గురించి. అయిపోయింది. ఖలీల్ గిబ్రాన్ పొయెటిక్ టెంపరమెంట్ ఉన్న మంచి ఫిలాసఫర్, రైటరు. రైటర్ ఫ్రమ్ లెబనాన్. నీ పిల్లలు నీ పిల్లలు కాదు. వాళ్ళు వ్యక్తిగత ఆత్మలు అని చెప్తాడు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు మనం ఏదో కన్నాం కదా అని మన పిల్లలు అనుకుంటాం కదా! కాదు. వాళ్ళు వ్యక్తిగత ఆత్మలు అని చెప్తాడట ఆయన. అలాగే సూఫీ మాస్టర్స్ భక్తి, జ్ఞాన, కర్మయోగాలను కలిపిన గొప్ప మాస్టర్లటండి వాళ్ళు. అలాగా మనకి వివిధ రకాలైన మాస్టర్స్ గురించి మనకి ఇందులో ఈ యొక్క చాప్టర్‌లో మనకి అందియడం జరిగింది. వారి వారి స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ అయిందండి. రేపు మనం స్వర్ణమాల పత్రి గారితో పత్రిజీ ముఖాముఖి ఉంది. అది అవకాశాన్ని అందించినందుకు ఫర్ యూ ఛానల్ వారికి, ఈ వీక్షిస్తున్నటువంటి ఆత్మమిత్రులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, దుర్గాబాయి గారికి,
అంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.